అంతే ఉంటుంది. అంటే ఇంతకు ముందు ఓట్లు ఉన్న వాళ్ళని ఓట్లు వేసుకోవచ్చు, ఇప్పుడు ఉన్నాయి లేదని ఈ లిస్ట్ సంబంధం ఉండదు దాంట్లో. ఇందులోనే వర్తిస్తుందా మన లోకేష్ గారు ఇచ్చిన హామీ మహిళలకు రిజర్వేషన్లు కేంద్రం చేసినా చేయబోయినా మేము చేస్తామని మొన్న ఆ వేదిక మీద చెప్పారు. అది మరి చూడాలి వీళ్ళు చేస్తారా లేదంటే. మేబీ నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు కోర్టులో వీళ్ళు ఎవరో ఒకళ్ళు ఛాలెంజ్ చేస్తారు, కోర్టు కొట్టేస్తుంది, అప్పుడు ఈ మాట అంటారేమో మేము 33% ఇస్తాం. మహిళా రిజర్వేషన్ బిల్ అమలుకపోయినా క్రిందసారి అమలు చేసేసాడు జగన్మోహన్ రెడ్డి 33%. ఎందుకంటే ఓసీ కేటగిరీలో ఉన్నటువంటి సీట్లని బీసీలకు ఇచ్చాడు కదా, మేయర్లు మున్సిపల్ చైర్పర్సన్, అతను క్లియర్ గా ఇచ్చేసాడు. ఇప్పుడు వీళ్ళకి అది పరీక్ష కాబట్టి వీళ్ళు అధికారిక నోటితో చెప్తారు. ఈ రెండు హామీలు మీ ఎఫెక్ట్ ఇప్పుడు జనరల్ సీట్ల మీద పడుతుందా రేపు ఒకవేళ? అదే చూడాలి. జగన్ టైంలోనైతే జనరల్ సీట్లను బీసీలకు ఇచ్చారండి. వీళ్ళు ఇచ్చే మనస్తత్వం ఉన్నవాళ్ళు కాదు ఇదివరకైతే. ఇప్పుడు మరి జగన్ పోటీలోకి దించాడు కదా వీళ్ళని, కాబట్టి ఇవ్వాల్సి వస్తుందేమో, ఇస్తారేమో, తప్పదు. కానీ ఇక్కడ ముగ్గురు ఉన్నారు, అది కూడా సమస్య. ఇప్పుడు జనసేన అన్నారు అనుకోండి, మాకున్న ఇచ్చిందే 4, నువ్వు మళ్ళీ దీంట్లో నువ్వు బీసీ అంటే కుదరదు పొమ్మను అని వాళ్ళన్నా, నాకు ఇచ్చేదే 5 నువ్వు దాంట్లో మళ్ళీ బీసీ అంటే ఎట్టకో అంటే వాళ్ళన్నా వర్కౌట్ కాదు. అది అందులో ఇంకోటి బీసీ పార్టీ అని చెప్పేది తెలుగుదేశమే కాబట్టి అది ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. మెజారిటీ వాళ్ళే ఇవ్వాల్సి వస్తుంది. ఏం జరుగుద్దో చూడాలి.